జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. నేను పార్టీ పెట్టి ఎంత పోరాటం చేసినా ఈరోజు పార్టీ కోసం కాదు, పార్టీలకి అతీతంగా రైతులకి, రైతు కూలీలకి అందరికీ న్యాయం జరగటం కోసం పార్టీలకి అతీతంగా పోరాటం చేస్తూ ఉన్నాను. ఈ దీక్ష రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేంతవరకు ఈ రిలే దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పార్టీ గురించి కాదు, పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నా. రైతు కూలీల కోసం కష్టపడి న్యాయం జరిగేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా. ప్రధానంగా మీ డిమాండ్స్ మళ్ళీ చెప్పండి. ఎకరం తీసుకుంటే ఏం చేయాలని మీ డిమాండ్స్? ఓకే. ప్రధాన డిమాండు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి న్యాయం జరగాలంటే ఎకరానికి ₹1,00,00,000 డబ్బులుగా ఇచ్చి నగదు రూపంలో 1250 గజాలు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి. అప్పుడు అవి అమ్ముకొనే తిని బతకాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ పిల్లలకి చదువులు కానీ, వాళ్ళ పిల్లలు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ, ఇంకా అనేక శుభకార్యాలు ఏమైనా రాని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి, వాటి అవసరాల కోసం ఎకరానికి ₹1,00,00,000 డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రైతులు పొలం ఇచ్చిన తర్వాత రైతు కూలీలకి ఏమీ లేక అన్యాయం అయిపోతున్నారు కాబట్టి రైతు కూలీలకు కూడా నెలకి ₹10,000 లెక్క ఆర్థిక సాయం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ అది. ఒకవేళ ప్రభుత్వం కానీ మీరు పట్టించుకోకుండా ఇలాగే ముందుకెళ్తే మీరు ఏం చేస్తారు? ఇలాగే ప్రభుత్వం పట్టించకుండా మొండి వైఖరి సాగిస్తే ప్రాణానికి సైతం తెగించి ఆమర నిరాహార దీక్ష చేయడానికి, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమేనని చెప్పి నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను ఈ ప్రజలకి, ఈ ప్రభుత్వానికి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే రైతులకి న్యాయం జరగాలి. రెండో పూలింగ్ 44,000 ఎకరాల రైతులకి న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మేము ఈ దీక్ష మొదలు పెడుతుంది కూడా రైతుల కోసం, రైతు కూలీల కోసం. వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగి అంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి రైతుల దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళు ఇస్తామన్నారు అని చెప్పి రాసుకోవడం కాకుండా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. రైతులైతే ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా లేరు, కాకపోతే కొంత అమౌంట్ ఇచ్చి తీసుకుంటే ఇవ్వడానికి మాత్రం ఉన్నారు సిద్ధంగా. అప్పటి వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. జై హింద్. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ దీక్ష విరమించడానికి కారణం రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ఫస్ట్ పూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 11 సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరగాలి, వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు. మరి రైతులైతే భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే కవులతోటి జీవించాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి గిఫ్ట్గా 1250 గజాలు ఇస్తే రైతులు ఆ ఫ్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రేటు తగ్గినా పెరిగినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు ఒకవేళ ఇయటం లేట్ అయినా కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకని ఎకరానికి ₹1,00,00,000 లేదంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 4% అంటే 10 లక్షలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే 40 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి. అక్కడ ఆ ఏరియాలో 20 లక్షలు ఉందనుకోండి, 80 లక్షలు 4% ఇచ్చి 1250 గజం ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పిల్లల్ని చదువుకోవడానికి కానీ, ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళకి ఫ్లాట్లు అమ్ముకునే బతకాల్సిన అవసరం ఉండదు. గతంలో తెలిసో తెలియక ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. నెక్స్ట్ మళ్ళా ఇల్లు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఏరే మేము ఎక్కడ ఇంకొక 20 మండలాలు తీసుకుంటామని చెప్పి అనొచ్చు. ఈ రైతులు ఏవి కొనకుండా ఆగిపోవచ్చు. ఆ పరిస్థితి ఏంటి? భూమి లేకుండా పోయింది. అందుకోసం ప్రతి ఎకరానికి కూడా ₹1,00,00,000 డబ్బులు ఇచ్చి 1250 గజాలు ఇచ్చి డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. రైతు కూలీలకు కూడా నెలకి ₹10,000 ఇచ్చి సంవత్సరానికి ₹1,20,000 రైతు కూలీలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే రియల్ ఎస్టేట్ ప్రమోటర్ కూడా చాలాసార్లు చాలా విధాలుగా కొనటం ఆగిపోవటం ఏదో కారణం వల్ల ఎన్నో రకాలు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసాం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ దారులు కూడా మా దగ్గరకు వచ్చి సంప్రదించి మనం అందరం కూడా రైతులు, రైతు కూలీలు
రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మనం హక్కులు కాపాడుకుందాం, సాధించుకుందాం, అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మనం అలానని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళని అన్యాయం అవ్వమంటల్లా, వాళ్ళని 10 కోట్ల నుంచి 20 కోట్లకు అమ్ముకొని 1 కోటి రూపాయలు రైతులకి ఇచ్చి న్యాయం చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ఎంతకు అమ్ముకునేది అందరికీ తెలుసు, గమనిస్తూనే ఉన్నారు. ఏ కంపెనీకి ఎంతకి ఇస్తుంది అన్నీ తెలుసు, మీరు ఏం తెలియదని అనుకోవద్దు. అందుకని రైతులకు న్యాయం చేయండి, రైతు కూలీలకి న్యాయం చేయండి. ఇక్కడ కొన్ని ప్రమోటర్స్ చాలా మంది లాస్ పోయారు, వాళ్ళకు కూడా సెకండ్ కూలింగ్ వలన చాలా నష్టం వచ్చింది, వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటా ఉన్నాను. నేను ఈ రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం జరుపుతూనే ఉంటా. ఈ న్యాయం చేసి తీసుకోవాల్సిందని చెప్పి దయచేసి మేము సీఎం గారిని కోరుకుంటా ఉన్నాం. నా పేరు మాదాస్ మురళి. నేను ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని, స్టేట్ అధ్యక్షుడిని. నేను ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపడానికి వచ్చాను. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి డిమాండ్స్ ఏంటంటే, మన రాజధానిలో సెకండ్ పూలింగ్కి సంబంధించి జరుగుతున్న కార్యక్రమాల్లో రాజధాని రైతులకు పూరక భూములు తీసుకోకుండా రాజధాని రైతులకు ఎకరానికి ₹1 లేదా ఆ ల్యాండ్ ఆ ఏరియాల్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ బట్టి 4% ఇవ్వాలని, మరియు రైతు కూలీలకు నెలవారీ ₹10,000 ఆర్థిక సాయం చేయాలని మేము మా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేజర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కావున ఈ యొక్క మా విన్నపాన్ని సీఎం గారు, ప్రభుత్వం గమనించి ఈ నిరసన కార్యక్రమం తెలియజేసిన డిమాండ్స్ మొత్తం నెరవేర్చాల్సిందిగా కోరుచున్నాం. ఇది రైతు నాయకత్వం, రైతులకు న్యాయం జరగాలి, రైతు కూలీలకి న్యాయం జరగాలి, రైతులకి ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. అలాగే రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000, సంవత్సరానికి ₹1,20,000 ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.